విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మీరు విన్న వాస్తవంగా జరిగిన ఈ సంఘటనలో ఎవరు ఎవరిని నిందించాలి? మన తరపున ఇతరులకు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని, హక్కుని ఇచ్చేసి ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని తలుచుకుని విలపించడంలో అర్థం ఉందా చెప్పండి. నాతో కాస్త స్నేహంగా ఉండే ఆ అమ్మాయిని సలహా కోసం నా వద్దకు తీసుకొచ్చారు మా బంధువులు. వచ్చిన బంధువులందరూ వెళ్లిపోయి చివరికి నేను, ఆ అమ్మాయి మాత్రమే మిగిలాక కన్నీళ్లు నిండిన కళ్లతో పైకెత్తి నా చేతుల్లో ఏమీ లేదు అంది విషాదంగా. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకో చెప్తాను ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. మన సఖులంతా ఎంతో ఇష్టంగా చూసే సఖీ ఫ్యాషన్ కి సఖులందరికీ స్వాగతం. ఎప్పటికప్పుడు మార్కెట్ లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ని మీకందరికీ ప్రెజెంట్ చేసే మన సఖీ ఫ్యాషన్ ఈ రోజు ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న మిస్ ఇండియా షాప్ కి వచ్చిందండి. మరి ఇక్కడ మార్కెట్ లో వచ్చిన ఎన్నో అందమైన లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్, ఇంకా చెప్పాలంటే డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి. అవేంటో నేను చెప్పే కన్నా మీరు చూదురు గాని. హాయ్ లక్ష్మి గారు. హాయ్ శీలా గారు. బాగున్నారా అండి? బాగున్నాను. ఓకే, మరి మా సఖుల కోసం మంచి డిజైనర్ శారీస్ ఉన్నాయన్నారు, చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే, సో మన దగ్గర ఏంటంటే డిజైనర్ శారీస్ లో ఇప్పుడు లేటెస్ట్ గా నెట్ లో బాగా నడుస్తుంది. సో మనకి నెట్టెడ్ ఏంటంటే చాలా ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది అన్నమాట. మనకేంటంటే నెట్టెడ్ లో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనకి డిఫరెంట్ స్టైల్ నెట్టెడ్ బాగా లేటెస్ట్ అయింది. అవునండి. సో మనకేంటంటే నెట్టెడ్ లో కూడా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఇది ఫుల్ నెట్ అన్నమాట. ఫుల్ నెట్ వచ్చింది. ఫుల్ నెట్ వస్తుంది. ఓకే, చాలా రేర్ గా ఉంటాయి కదండి మొత్తం హాఫ్ అండ్ హాఫ్ కాకుండా ఫుల్ నెట్ ఉంటుంది. ఓకే, పెద్ద మనకి ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదు అనమాట. సో సింగిల్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకుని మన కన్వీనియంట్ ప్రకారం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్పరెంట్ ఎందుకు ఉండదు అంటున్నారంటే మీరు మనకి ఎక్కువ హెవీ వర్క్ వస్తుంది అండ్ షిమ్మర్ నెట్ వస్తుంది. ఓకే, సో మనకి పళ్ళు దగ్గర అంటే ఈ ఒక ఫ్లవర్ ఈ స్టైల్ ఉంటుంది, ఇంకో స్టైల్ ఏంటంటే పెద్ద ఫ్లవర్స్ వచ్చేస్తుంది. ఇది షోల్డర్ డిజైన్ వస్తుందండి. ఇది షోల్డర్ డిజైన్ వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి సో పెద్ద బంచెస్ వల్ల ట్రాన్స్పరెంట్ గా పెద్దగా అనిపించేది. సో ఇది షోల్డర్ డిజైన్ కి ఇలా వస్తుందండి. పెద్ద పెద్ద మోటివ్స్ మొత్తం వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ కుట్టించుకోవడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి సకులు. సో మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. ఓకే, సో మన హ్యాండ్స్ కి ఏంటంటే సింపుల్ అంటే శారీ మనకి ఓవరాల్ గా మనకి హెవీ వస్తుంది కాబట్టి సో మన హ్యాండ్స్ కి సింపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి బాగా ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, ఇది హ్యాండ్స్ కి సింపుల్ గా బార్డర్ వస్తుంది అనమాట. మనం షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఏంటంటే ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే చిన్న ప్యాచెస్ శారీ మనకి ఓవరాల్ గా మనకి హెవీగా ఇస్తారు కాబట్టి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి సింపుల్ గా ఉంటే చాలా బాగుంది. ఓన్లీ ప్యాచ్ వర్క్ మాత్రమే బాగుందండి. మరి దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ మనకి నెట్టెడ్ ఏంటంటే 2000 నుంచి అలా వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 2500 ఆ రేంజ్ వరకు. ఓకే, తక్కువే. ఇప్పుడు నెట్టెడ్ లో ఏంటంటే మీరు సాటిన్ టైప్ చూసారు కదండి, సింపుల్ గా ఉంటుంది. ఇదేంటంటే మనకి కొంచెం సిల్వర్ వర్క్ స్టైల్లో ఉంటుంది. మన నెట్టెడ్ లోనే మనకి ఇది కొంచెం షిమ్మర్ నెట్ అంటే కొంచెం షైనింగ్ గా ఉండడానికి వర్క్ హాస్టల్ కనిపిస్తారు. సో మనకి ప్యాచ్ కూడా ఏంటంటే సింపుల్ గా ఉంటుంది, స్టోన్ వర్క్ స్టైల్ ఉంటుంది కానీ స్టోన్ వర్క్ కాదనమాట, ఓన్లీ సిల్వర్ స్టైల్లో మనకి వర్క్. ఓకే, నేను మీరు అలా వేయంగానే సడన్ గా చూసి అన్ని స్టోన్స్ ఏమో వైట్ స్టోన్స్ పెట్టారు, చాలా బాగుంది అనుకున్నాను. బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇట్లా కాదు, ఒక చిన్న బౌల్ షేప్ లో ఉన్న మొత్తం చిప్స్ అండి ఇక్కడ వేసినవన్నీ కూడా. ఇదంతా ఒక లేస్ వర్క్ లాగా దీని మీద చేశారు. వెరీ నైస్ అండి. సో మనకి సేమ్ పళ్ళు కూడా అంత ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. శారీ చూడడానికి మొత్తం ట్రెండీగా ఉన్న డిజైన్ బాగా అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ గా ఉంది. ట్రెడిషనల్ గా ఉంటుంది. మనకి లుక్ కూడా ఏంటంటే పార్టీ వేర్ కి టీనేజ్ గర్ల్స్ బాగా లైక్ చేస్తారు. అంటే కొంచెం చమ్కీగా లైక్ చేసే వాళ్ళకి ఈ స్టైల్ చాలా బాగుంటుంది. జనరల్ గా పింక్ అంటే అమ్మాయిలకి బాగా ఇష్టం కూడా. వెరీ నైస్ అండి. మరి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ రిచ్ వర్క్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సో బ్లౌజ్ కనండి డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి కానీ మనకి బ్యాక్ సైడ్ వర్క్ బాగా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మనకి బ్యాక్ సైడ్ వర్క్ 3 ప్యాటర్న్స్ అంటే బ్యాక్ సైడ్ కి వస్తుంది ఒక సైడ్. సో మనకి మన బ్యాక్ సైడ్ బోర్డర్ కంటిన్యూ చేస్తుంది. సో రౌండ్ కి మన నెక్ కానీ ఏ నెక్ కైనా సరే మనకి బాగా సూట్ అవుతుంది. ఇటు సైడ్ ఎలాగో మనకి కవర్ మాత్రమే డిజైన్ ఇచ్చారు. ఓకే, స్లీవ్స్ వచ్చే మనకి ఏంటంటే శారీ మనకి బోర్డర్ టెస్ట్ వస్తుంది కాబట్టి మనకి సేమ్ అదే బార్డర్ కంటిన్యూ వస్తుంది. సో సింపుల్ అంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నైస్ అండి. దీనికి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే షిమ్మర్ నెట్ అంటే మనకి నెట్ లో సింగిల్ కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి కొంచెం షైనింగ్ గా ఉండడానికి సాటిన్ అలా కాకుండా షిమ్మర్ పెట్టి షిమ్మర్ ఇచ్చారు. ఓకే, దీంతో ఏమవుతుందని షిమ్మర్ దాంట్లో చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. స్టోన్స్ లా కనిపించేదంతా కలిసి ఇంకా షైనింగ్ గా ఉంటుంది. ఇలాంటివి కొంచెం మనం ఈవినింగ్ టైంలో పార్టీస్ కనుక వేసుకుంటే మనం తప్పకుండా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటాం అనమాట. బాగుంది సార్.
ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఏంటంటే ఈ నెట్టెడ్ లో మనకి సింపుల్ గా ఉంటుంది అనమాట. సో మనకి పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే షోల్డర్ డిజైన్. సో మనకి డీసెంట్ గా ఉండడానికి అంటే కలర్ మనకి లెవెండర్ కలర్ కదా, కొంచెం రేర్ కలర్ వస్తుంది. సో మనకి లెవెండర్ కూడా డీసెంట్ కలర్ వస్తుంది. సో అది అంటే మనకి సింపుల్ ప్యాచెస్ వచ్చేసి శారీ అంటే మనకి బుట్ట కంటిన్యూస్ బుట్ట వస్తుంది. సో మనకి డిజైన్ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా అనమాట, అంటే చమ్కి అట్లా ఏం లేకుండా ఇష్టపడే వాళ్ళు అంటే నెట్టెడ్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇంత గాడిగా అవసరం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ప్యాటర్న్స్ చాలా బాగుంటాయి. సో మనకి ఏంటంటే పళ్ళు దగ్గర మొత్తం వచ్చేటప్పటికి ఇది వన్ సైడ్ సింగిల్ లేయర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది నైట్ టైం ఫంక్షన్స్ కి చాలా బాగా కనిపిస్తుంది. సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే ఇదే కంటిన్యూ మనకి డిజైన్ ఏంటంటే అది షోల్డర్కి వచ్చేటప్పటికి ఇలా వస్తుంది, తీసుకొచ్చేటప్పటికి కంటిన్యూస్ వస్తుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ ఏంటంటే మనకి శారీ మనకి కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ హ్యాండ్స్ కి ఓన్లీ సింపుల్ బార్డర్ వస్తుంది. ఓకే, అంటే ఫస్ట్ అనుకున్నాం కదా ఎక్కువ డిజైన్ ఇష్టపడిన వాళ్ళ కోసం ఇలాంటి బాగుంటుంది. దీని కింద దీనికి వచ్చి షిమ్మర్ పెట్టికోట్ వస్తుంది, అంటే అది మరీ చాలా డల్ కలర్ కాబట్టి సో కొంచెం షైనింగ్ ఇచ్చారు, లెవెల్ చేసేస్తారు అన్నమాట. వెరీ నైస్ అండి, బాగుంది కదండి. ఇప్పుడు చూసిన శారీ కూడా పర్పుల్ కలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మన ఇప్పుడు నెట్టెడ్ చూసిన శారీస్ లో కల్లా ఇది ఏంటంటే గాగ్రా మోడల్, నెట్టెడ్ లోనే గాగ్రా స్టైల్ వస్తుంది అనమాట. సో మనకి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో మనకి ఇది ఏంటంటే బోర్డర్ యాంటిక్ వర్క్ స్టైల్లో ఉంటుంది. సో మనకి బెనారస్ ప్యాచ్ మీద మొత్తం వర్క్ హెవీగా అనమాట. సో మనం ఫంక్షన్స్ తో మొత్తం బీడ్స్ తో వర్క్ వచ్చేస్తుంది. మనకి శారీ పళ్ళు దగ్గర కూడా మొత్తం ఓవరాల్ గా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది. సో ఇది మొత్తం బంచెస్ టైప్ లో కాకుండా మనకి ఆల్ ఓవర్ మొత్తం వర్క్ హెవీగా గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, సో పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా హెవీగా వస్తుందండి. ఇదంటే మనకి శారీ ఇది గాగ్రా మోడల్ కాబట్టి ఫేస్కి వచ్చేటప్పటికి ఇది చాలా హెవీగా ఉంది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, అయితే గాగ్రా మోడల్ అంటే ఎలా ఉంటుంది ఈ శారీ అని. అంటే ఇలాగంటే మనకి సెంటర్ లో వచ్చేసరికి వేరే ప్యాచ్ వర్క్ ని ఇలా ఆల్టర్నేట్ మనకి గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ కాంబినేషన్స్ లో మనకి ఏంటంటే మధ్యలో నెట్టెడ్ ఇలా ప్యాచెస్ ఇచ్చేసేసి మొత్తం అదే వర్క్ మనకి బంచెస్ టైప్ ఇలా ఇచ్చారన్నమాట. ఓకే, మనం నడుస్తుంటే ఇక్కడ ఎక్కువ హెవీ ఫ్లేస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, దాంతో పాటుగా 2-3 కలర్స్ కూడా కనిపిస్తుంది. బాగుందండి. సో మనకి ఏంటంటే డౌన్ ఫిట్ కూడా అనమాట, ఇదంటే మనకి ఫిల్స్ పెట్టే పని కూడా ఉండదు మనకి. సో ఫిట్టింగ్ జస్ట్ ఓకే, మనకి డోరీ కూడా చేస్తారు. సో మనకి ఫిల్స్ దగ్గర మెరూన్ కాంబినేషన్స్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఇస్తారు. ఇది మనకి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి సింపుల్ చిన్న చిన్న బుటీస్ టైప్ లో ఇస్తారు. అంటే మనకి శారీ చాలా హెవీగా వస్తుంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ఇస్తారు. కాకపోతే ఆ కాంబినేషన్స్ లో మనకి చిన్న చిన్న బుటీస్ టైప్ లో బ్యాక్ సైడ్ సింపుల్ గా చిన్న థ్రెడ్ లో ఇస్తారు, మామూలుగా చేస్తారు. మనకి హ్యాండ్స్ వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ కంటిన్యూస్ ఇలా సేమ్ బోర్డర్ టేస్ట్ లో మనకి ప్యాచెస్ ఇచ్చి దాని మీద వర్క్ హెవీగా ఇస్తారు. ఓకే అండి, మరి ఇప్పటి వరకు మీరు చూపించిన శారీస్ ప్రైస్ రేంజ్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 2000 నుంచి 4000 వరకు ఉన్నాయి. ఓకే, 2 నుంచి 4 వరకు ఉన్నాయి అన్నమాట. ఓకే అండి, మరి మంచి మంచి శారీస్ మా సకుల కోసం చూపించారు. తప్పకుండా మన సకుల కూడా నచ్చే ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో సకులు చూసారు కదా, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ లో ఎన్నో అందమైన లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ని చాలా బాగున్నాయి కదా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలానే మరికొన్ని అదిరిపోయే శారీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. బై బాయ్.